పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం గోరా నాస్తికుని జీవితం అనే పుస్తకంలో నుండి గోరా గారికి సంబంధించిన విషయాలను గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. పంది గోమాంస కార్యక్రమం 1972 భారత స్వాతంత్ర్య రజతోత్సవ సంవత్సరం కూడా. ఈ సందర్భంలో హిందూ ముస్లింల తగాదాతో స్వాతంత్ర్యం సంపాదించిన భారతదేశంలో మానవతా దృష్టిని మరింతగా పెంపొందించుటకు గాను పందిమాంస గోమాంస కార్యక్రమాన్ని గోరా తలపెట్టారు. ఆహార విషయాలను కూడా కులమత తత్వాలకు ముడిపెట్టి విధి నిషేధాలు ఏర్పరచటం మానవుని ప్రాథమిక స్వేచ్ఛకే భంగకరం. మానవునికి తన ఇష్టం వచ్చిన ఆహారం తాను తీసుకొనుటకు స్వేచ్ఛ ఉండాలి. కానీ హిందువులు గొడ్డు మాంసం తినరాదని నిషేధం ఉంది. ఈ నిషేధాలు ఆహార స్వేచ్ఛకు వ్యతిరేకం. అందుచేత స్వాతంత్ర్య రజతోత్సవ సందర్భంలో 1972 ఆగస్టు 15వ తేదీన నాస్తిక కేంద్రంలో గోమాంసం పంది మాంసం చిన్న చిన్న ముక్కలు తీసుకుని రెంటిని ఒక్కసారిగా కలిపి తినే కార్యక్రమం గోరా రూపొందించారు. ఆహార విషయాలలో విధి నిషేధాలు ఉండరాదని, ఏ ఆహారమైనా ఎవరైనా స్వేచ్ఛగా తినవచ్చునని భావించేవారు ఇందులో పాల్గొనవచ్చునని గోరా ఆహ్వానించారు. ప్రేక్షకులకు స్వాగతం. 12వ ప్రపంచ నాస్తిక మహాసభలు 2025 జనవరి 4, 5 తేదీలలో విజయవాడలోని బెన్ సర్కిల్ సమీపంలో గల నాస్తిక కేంద్రంలో జరగబోతున్నవి. థీమ్ ఆఫ్ ద కాన్ఫరెన్స్ పాజిటివ్ ఎథియిజం, క్రిటికల్ థింకింగ్, సెక్యులర్ రిఫార్మ్. భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుండే కాకుండా ప్రపంచంలోని వివిధ దేశాల్లోని నాస్తికులు, నాస్తికాభిమానులు, రేషనలిస్టులు, హ్యూమనిస్టులు, ఫ్రీ థింకర్స్ తదితరులు కాన్ఫరెన్స్లో పాల్గొంటున్నారు. మీరు కూడా ఈ 2 రోజులు జరిగే మహాసభల్లో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. డెలిగేట్ ఫీ 800 రూపీస్. మిగతా వివరాలకు ఈ క్రింది నంబర్లను ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించవలసిందిగా కోరుతున్నాం. శ్రీ నియంత 9490754655, డాక్టర్ మారు 9848012127, శ్రీమతి రష్మి 9849081733, శ్రీ సుబ్రహ్మణ్యం 9390577119. ఈమెయిల్ ఐడి positiveatheist@gmail.com. వెబ్సైట్ www.atheistcenter.in. కాన్ఫరెన్స్ వివరాలన్నీ యూట్యూబ్లోని ఎథీస్ట్ బులెటిన్, పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్, పాజిటివ్ ఎథియిజం ఇంగ్లీష్ ఛానల్, పాజిటివ్ ఎథియిజం హిందీ ఛానల్, ఎథీస్ట్ సెంటర్ ఛానల్స్లో వీక్షించవచ్చు. ఈ కార్యక్రమానికి సనాతన హిందువుల నుండి పెద్ద వ్యతిరేకత వచ్చింది. ముఖ్యంగా పూరీ శంకరాచార్యుల వారు ఆదిలో దీనిని గట్టిగా వ్యతిరేకించారు. ఈ కార్యక్రమాన్ని నిషేధించవలసిందిగా ముఖ్యమంత్రికి, ప్రధానమంత్రికి, ప్రెసిడెంట్కి విజ్ఞప్తులు ఇచ్చారు. 2000 మంది భక్తులతో తాను వచ్చి ఈ కార్యక్రమాన్ని ఆపనున్నానని పూరీ శంకరాచార్యులు ప్రకటించారు. దీనికి ప్రతిగా తమిళనాడు నుండి పెరియార్ ఈవి రామస్వామి అనుయాయులు ఒక ప్రకటన చేస్తూ గోరాను సమర్థిస్తూ తాము 20,000 మందిమే రాగలమన్నారు. మరొక ప్రక్క కృష్ణా జిల్లాలోని హరిజన క్రైస్తవులు పూరీ శంకరాచార్యుల ప్రకటన తమను అవమానపరుస్తుందని, హిందువులలో తాము మాత్రమే గొడ్డు మాంసం తింటున్నామని, అందుచేత తమకు గౌరవం కల్పిస్తున్న గోరా కార్యక్రమాన్ని తాము సమర్థిస్తున్నామని ప్రకటన చేశారు. ఈ వాతావరణం మధ్య భారత ప్రభుత్వం కార్యక్రమం యొక్క రూపురేఖలు స్పష్టంగా పరిశీలించి గోరా జరుపుతున్నది చట్టానికి వ్యతిరేకంగా ఏమీ లేదని నిర్ధారించుకున్నది. దీనివలన ఈ కార్యక్రమాన్ని నిషేధించే ప్రశ్న లేకపోగా దీనిని వ్యతిరేకించే ప్రదర్శనలనే ప్రభుత్వం నిషేధించవలసిన అవసరం కలిగింది. 1972 ఆగస్టు 15వ తేదీన నాస్తిక కేంద్రం చుట్టూ ప్రభుత్వం 144 సెక్షన్ విధించి గట్టి పోలీస్ బందోబస్తు చేసింది.
ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షించుకున్నారు. శంకరాచార్యులు గాని వారి శిష్య బృందం కానీ రాలేదు. 5-6 ఈ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేస్తూ వచ్చారు. వారిని పోలీసులు కస్టడీలోకి తీసుకుని తర్వాత విడుదల చేశారు. 200 మందికి పైగా హిందూ, క్రైస్తవ, మహమ్మదీయ కుటుంబాలకు చెందినవారు ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుండి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ప్రభావం దేశమంతటా కనిపించింది. సనాతన మత ఛాందసులు దీనిని వ్యతిరేకిస్తే మరొక ప్రక్క మార్పును కోరేవారు దేశం మొత్తం మీద నుండి అన్ని మతాలకు చెందినవారు ఈ కార్యక్రమాన్ని సమర్థిస్తూ ఉత్తరాలు రాశారు. ఈ కార్యక్రమం అంతర్జాతీయ దృష్టిని కూడా ఆకర్షించింది. ఒక ప్రక్క వర్ణాంతర, మతాంతర వివాహాలు మానవులకు జీవిత భాగస్వామిని ఎన్నుకునే స్వేచ్ఛని ఇస్తే, మరొక ప్రక్క పంది, గోమాంస కార్యక్రమం ఆహార స్వేచ్ఛకు ప్రతినిధి అయింది. 1970-74 మధ్య ఇంకా ఎక్కువ మంది విదేశీయులు నాస్తిక కేంద్రం గురించి తెలుసుకొనుటకు వచ్చారు. నాస్తిక కేంద్రం కార్యక్రమాలు ప్రపంచమంతా ప్రచారం పొందుతున్నాయి. 1974 ఆగస్టులో హాలండ్లోని ఆమ్స్టర్డామ్లో అంతర్జాతీయ హ్యూమనిస్ట్ మహాసభలు జరిగాయి. మరలా గోరాను ప్రత్యేక అతిథిగా ఆహ్వానించారు. ఈ మారు యూరప్ పర్యటనలో సోవియట్ యూనియన్ కూడా రావాల్సిందిగా సోవియట్ యూనియన్లోని విదేశాల స్నేహ సంబంధ సంఘం గోరాను ఆహ్వానించింది. 1974లో యూరప్లోని వివిధ దేశాలే కాక సోవియట్ యూనియన్, ఈజిప్ట్ కూడా గోరా పర్యటించారు. 1976లో ఆఫ్రికా దేశాలు పర్యటించవలసిందిగా గోరాను కోరటం జరిగింది. కానీ ఆఫ్రికా దేశాల పర్యటన కాకుండానే గోరా మరణించటం జరిగింది. అయితే గోరా ప్రపంచ పర్యటనలు, విదేశ సంబంధాలు ప్రపంచ నాస్తికోద్యమ నిర్మాణానికి గట్టి పునాదులు వేశాయి. ఈరోజు మనం గోరా గారికి సంబంధించిన కొన్ని విషయాలను గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలతో కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.